world's largest lift irrigation project. Kaleshwaram project in our own country, in my state, Telangana. It's not India's largest, it's the world's largest project. World's largest Amazon campus. Hyderabad, thank you very much. World's largest innovation campus. T-Hub, Hyderabad. క్లిప్పింగ్ చూశారు కదా, కేటీఆర్ గారు అన్నట్టుగా ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏది అంటే కాళేశ్వరం అని సమాధానం వస్తుంది. అంటే ఇక్కడ అదే కాకుండా అమెజాన్ హబ్ గురించి, అమెజాన్ క్యాంపస్ గురించి కూడా అడిగిండు, తర్వాత టీ హబ్ గురించి కూడా అడిగిండు. ఈ రెండు కూడా ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్లో మన హైదరాబాద్లో ఉండడం అనేది చాలా గర్వకారణం. ఇది మనం చెప్పుకునే కాదు, అందరూ ప్రపంచం అంతా చెప్పుకుంటున్నది. ఈరోజు హైదరాబాదులో ఇలాంటి అభివృద్ధి జరగడం అనేది అందరూ అభినందించదగ్గ విషయమే. కానీ దీని వెనకాల ఇంకొక సత్యం కూడా దాగి ఉంది, అదే అప్పులు. తెలంగాణ రాష్ట్రము ఒకప్పుడు లాభాలలో ఉన్న రాష్ట్రం ఈరోజు మాత్రం ఖచ్చితంగా అప్పులలో కూరుకుపోయింది. దాదాపుగా పోయిన గవర్నమెంట్ 6 లక్షల కోట్లు అప్పు చేస్తే ఇప్పుడు దాని వడ్డీలు కట్టడానికైతేమి ఇంకేమన్నా అయితేమి ఈ గవర్నమెంట్ కూడా 2 లక్షల కోట్ల దాకా అప్పు చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి ఇవన్నీ ఎప్పుడు తీరుతాయో తెలియదు. కానీ కేటీఆర్ అన్నట్టు హైదరాబాద్ మాత్రం ఒక అభివృద్ధి చెందిన నగరంగా మాత్రం భవిష్యత్తులో కనిపిస్తుంది అనేది మనకు తెలిసినటువంటి ఒక సత్యం. ఎందుకంటే హైదరాబాద్కు చాలా వనరులు ఉన్నాయి, ఏ సిటీకి లేనటువంటి వనరులు ఉన్నాయి. హైదరాబాద్కు చుట్టూ మొత్తం ఎక్కడి వైపైనా పెరగవచ్చు. ఉదాహరణకు తీసుకుంటే ముంబై తీసుకుంటే ఒకవైపు మొత్తం సముద్రం ఉంటుంది, అట్లాగే చెన్నైకి సముద్రం ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో బాగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నటువంటి నగరాలలో బెంగళూరు ఒకటి, హైదరాబాద్ ఒకటి. ఎందుకంటే వీటికి బెంగళూరు కన్నా కూడా హైదరాబాద్కు ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎత్తటి ప్లేస్లో ఉంది, ఖచ్చితంగా నీటి సౌకర్యం బాగుంది ఇక్కడికి. సో హైదరాబాదు భవిష్యత్తు నగరంగా మనము చెప్పుకోవచ్చు. దీనికి ఎంతోమంది కృషి చేశారు. మొదటగా చంద్రబాబు నాయుడు, తర్వాత రాజశేఖర్ రెడ్డి, తర్వాత చంద్రశేఖరరావు, వీళ్ళందరూ కూడా ఈ నగరానికి నగర అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వాళ్ళల్లో ముందుంటారు. నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.